ఆంగ్ల భాష వాడొద్దని కానీ, ఆంగ్ల భాష బోధనా పాఠశాలలు మూసివేయాలని కానీ ప్రపంచ తెలుగు రచయితల మహాసభల్లో ఎక్కడా చెప్పలేదని నిర్వాహకులు స్పష్టం చేశారు. ప్రాథమిక విద్య వరకు మాతృభాషలోనే పాఠ్యాంశాలు బోధించాలని మాత్రమే కోరామన్నారు. విజయవాడ వేదికగా 2 రోజుల పాటు నిర్వహించిన ప్రపంచ తెలుగు రచయితల మహాసభల్లో తీర్మానించిన 18 అంశాలపై ఓ వినతి పత్రం రూపొందించి ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రికి అందజేస్తామన్నారు. 2 రోజుల వ్యవధిలో 3 వేదికలపై 800 మంది వివిధ అంశాలపై ప్రసంగించడం అద్భుతమని మహాసభల నిర్వాహకులు కొనియాడారు. భాష అభివృద్ధి అనేది కేవలం విద్యారంగానికి మాత్రమే పరిమితమైన అంశం కాదు. ఇంటి భాషగా, బడి భాషగా, ఏలుబడి భాషగా, సాంకేతికపరమైన భాషగా, అలాగే ప్రపంచ భాషగా తెలుగుని తీర్చిదిద్దడానికి కావలసినటువంటి అంశాల మీద సమగ్రమైనటువంటి చర్చ ఇక్కడ జరిగింది. జాతీయ విద్యా విధానాన్ని అనుసరించి, యునెస్కో సంస్థ సూచించినటువంటి శాస్త్రీయ మార్గాన్ని అనుసరించి ప్రాథమిక విద్య వరకు తెలుగులో బోధించండి. ఆ తరువాత ఒక క్లాసు, ఒక సబ్జెక్టుగా తెలుగుని తప్పనిసరిగా చాలినంత తెలుగు బోధించండి. ఇంగ్లీష్ మీడియంకి మేము వ్యతిరేకము అని కానీ, ఇంగ్లీష్ మీడియం వద్దని కానీ, ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు వద్దని కానీ మేము తీర్మానాలలో ఎక్కడా ప్రవేశపెట్టలేదు. ఏ ఉద్దేశంతో అయితే ఈ కార్యక్రమం చేశామో అది 100కి 100 సక్సెస్ అయిందని చెప్పి భావిస్తున్నాను నేను. ఖచ్చితంగా ఆ స్టేజీ మీద నుంచి పెద్దలందరూ ఇచ్చిన పిలుపులు నిజంగా అందరూ కూడా పాటిస్తే చక్కటి తెలుగు భాషకి మంచి వన్నె వస్తుందని నా భావన. ఇంతమంది రచయితలు ఇందులో పాల్గొనడం అనేది అద్భుతం. అసలు నేను చెప్పారు కానీ అంతమంది వస్తారని నేను కూడా ఊహించలేదు. అంత అద్భుతంగా అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. ఆ పార్టిసిపేషన్ కూడా ఏదో మొక్కుబడిగా కాకుండా ఎంతో ఉత్సాహంగా ఇంతమంది పార్టిసిపేట్ చేయడం అనేది చాలా గొప్పగా ఉంది.